నమస్కారం. వంశపారంపర్యంగా వచ్చిన స్థిరాస్తులు నిలబెట్టుకోవాలన్నా, స్థిరాస్తులను రెట్టింపు చేసుకోవాలన్నా ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. తరతరాలుగా వస్తున్న స్థిరాస్తులని రెట్టింపు చేసుకోవాలన్నా, మీకున్న స్థిరాస్తులు నిలబెట్టుకోవాలన్నా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది శివపూజ. శివపూజ ప్రత్యేకమైన విధి విధానాలతో ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో ఆస్తులు నిలబడతాయి, ఆస్తులు రెట్టింపు చేసుకోవచ్చు. పరమశివుడికి శంఖజలాలతో అభిషేకం చేయటం ద్వారా స్థిరాస్తులు నిలబడతాయి. శివుణ్ణి తెల్ల జిల్లేడు పూలతో పూజించడం ద్వారా స్థిరాస్తుల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే వీలైనప్పుడల్లా సోమవారం పూట శివాలయ ప్రాంగణంలో వేప నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా స్థిరాస్తుల పరంగా మంచి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రీఫలానికి స్థిరాస్తులను పెంపొందింపజేసే శక్తి ఉంది. లఘు కొబ్బరికాయను శ్రీఫలం అంటారు. ఈ శ్రీఫలాన్ని గురువారం సాయంకాలం పూట పసుపు కుంకుమలు అలంకరించి గంధం బొట్లు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయాలి. రోజు దానికి ధూపం వేస్తూ ఉంటే ఆ ఇంటి సభ్యులకు ఉన్నటువంటి స్థిరాస్తులు నిలబడతాయి. అలాగే స్థిరాస్తులు నిలబెట్టడానికి మేడి చెట్టుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, గురువారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మేడి చెట్టు దగ్గర చక్కగా గోమయంతో అలికి బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయండి. 8 దళాలున్న పద్మ ముగ్గు మేడి చెట్టు దగ్గర వేయాలి. ఆ తర్వాత పసుపు కుంకుమ పుష్పాలతో మేడి చెట్టును పూజించి, మేడి చెట్టు దగ్గర దీపం వెలిగించి, మేడి చెట్టుకి 3 ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత మేడి చెట్టుకి ఉత్తరం వైపు పెరుగుతున్నటువంటి ఒక కొమ్మను తీసుకొని ఆ కొమ్మను గృహానికి తెచ్చుకొని ఆ కొమ్మను గృహంలో పూజా మందిరంలో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఈ మేడి చెట్టు కొమ్మను గురువారం పూజ చేసిన తర్వాత, అది కూడా మేడి చెట్టుకి ఉత్తరం వైపు ఉన్నటువంటి కొమ్మను తెచ్చి ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ఆ మేడి చెట్టు కొమ్మ అనేటటువంటిది గురుబలాన్ని పెంచుతుంది, గ్రహదోషాలు పోగొడుతుంది, స్థిరాస్తులు నిలబడేలాగా చేస్తుంది. అలాగే స్థిరాస్తులు నిలబడాలన్నా, స్థిరాస్తులు రెట్టింపు చేసుకోవాలన్నా గృహంలో పంచలోహ కూర్మాన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఏర్పాటు చేయాలి. పంచలోహ కూర్మము అంటే ఏంటంటే, పంచలోహాలతో తయారు చేయబడినటువంటి ఒక కూర్మం, తాబేలు బొమ్మను మీ గృహంలో ఒక రాగి పళ్ళెంలో ఉంచి అక్కడ 21 రూపాయి నాణ్యాలు ఉంచి ప్రతిరోజు దానికి అగరబత్తులు చూపిస్తూ ఉండాలి. ఈ పంచలోహ కూర్మాన్ని గృహంలో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేయటం ద్వారా కూడా స్థిరాస్తులు నిలబెట్టుకోవచ్చు, స్థిరాస్తులను రెట్టింపు చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. స్థిరాస్తుల పరంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.